నన్ను ఎలా మార్చాడో, ఎక్కడ ఉండవలసిన దాననయ్యా, ఏ స్థితిలో ఉండవలసిన వారమయ్యా, నువ్వు ఎక్కడి వరకు నడిపించవయ్యా. తింటున్న ప్రతి మెతుకు, పీలుస్తున్న ప్రతి శ్వాస, అనుభవిస్తున్న ప్రతి క్షణము, నువ్వు మాకు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదము దేవా, నా యోగ్యతకు మించినవేనయ్యా, నా అర్హతకు మించినవేనయ్యా, నా స్థాయికి మించినవేనయ్యా. ప్రేమను మాపై కుమ్మరించినందుకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో ఎంతో మందికి లేని ధన్యత అయ్యా, మాలాంటి వారికి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. నిజమైన దేవుడవని నీ నామాన్ని మేము ప్రకటించేవారముగా, నీ కార్యాలను తెలియపరిచేవారముగా, నిన్ను గూర్చి పాడి కీర్తించి, నిన్ను గూర్చి సంభాషించేవారముగా, ఎల్లవేళ నీ కొరకు బ్రతికే వారముగా, నీ సాక్షిగా జీవించే కృప మా అందరికీ దయచేదేవా. నీ బిడ్డలు ఆశీర్వదించబడుదురుగా కని ప్రార్థిస్తున్నామయ్యా. వారి రాకపోకలలో క్షేమముండునుగా కని ప్రార్థిస్తున్నామయ్యా. వారు లోపలికి వచ్చిన వెలుపలికి వెళ్ళిన దీవించబడుదురుగా కని ప్రార్థిస్తున్నామయ్యా. వారి గిన్నె నిండి పొంగి పొర్లునుగా కని ప్రార్థిస్తున్నామయ్యా. వారికి విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమైన యేసు నామములో లయమైపోవునుగా కని ప్రార్థిస్తున్నాం. వారి ఖాళీ స్థితిని నువ్వు నింపయ్యా. వారి చేతి పనిని ఆశీర్వదించయ్యా. వారి గుమ్మముల గడియలు బలపరచయ్యా. వారి సరిహద్దులు విశాలపరచయ్యా. వారి సరిహద్దులలో సమాధానము ఉండునుగా కని ప్రార్థిస్తున్నామయ్యా. మా చివరి శ్వాస వరకు, మా తుది శ్వాస వరకు నీ కొరకే జీవిస్తామయ్యా, నీతోనే బ్రతుకుతామయ్యా. నువ్వే మా జీవితమయ్యా. యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతి ఆరాధన ప్రార్థన మీ పాదాల దగ్గర సమర్పించుకున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.